లివర్ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. కానీ ఈ రెసిపీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఇలా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఇక్కడైతే నేను ఒక పావు లివర్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న పీసెస్ అంటే ఒక మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోండి. సో అప్పుడే లివర్ ఫ్రై చేసేటప్పుడు చాలా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను అలానే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోండి. మొత్తం అలా వేసుకుంటే తినడానికి కూడా అంత మంచిగా ఉండదు. సో చిన్నగా ఉంటే సో ఎక్కువ తిన్నా సో తక్కువ తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకనే ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడైతే నేను కట్ చేసేసాను, లివర్ పీసెస్ అయితే కట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని సో ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం గిన్నె హీట్ అయినాక ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి. అప్పుడే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే లివర్కి చాలా బాగుంటుంది, ఫ్రై బాగా వేగుతుంది. దీంట్లో ఒక చిన్న ఆనియన్ని సన్నగా తరిగేసి అది కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. సో కొంచెం గోల్డెన్ కలర్ ఎక్కువైంది. సో దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే ఇంకా బాగుంటుంది, అది కూడా వేసేసి మంచిగా కడిగేసుకొని వాష్ చేసి లివర్ని అవి కూడా యాడ్ చేసేయండి. దీంట్లో కొంచెం కలిపేసి అలా ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి. దీన్ని కలిపేసి మంచిగా అలా వదిలేయండి. ఈ రెసిపీని అయితే మూత పెట్టుకుండానే చేయండి, అప్పుడే బాగుంటుంది. చూసారు కదా, లివర్ అయితే ఒక 20% అయితే వేగిపోయింది అనమాట. దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. అండ్ పసుపు ఫస్టే యాడ్ చేసుకోవాలి, దాని తర్వాతే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సరిపడా ఉప్పు అండ్ దీంట్లో ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఉప్పు పసుపు చికెన్ మసాలా మంచి కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు సో కలిపేసి వదిలేయండి ఒక 5 నిమిషాలు. అప్పుడు దీంట్లో మనం కొన్ని యాడ్ చేసుకుందాం. ఆలోపు మనం ఒక చిన్న మసాలా తయారు చేసుకొని మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క ఒక ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకొని ఒక స్పూన్ ధనియాలు వేసి మంచిగా ఫ్రై చేసి పౌడర్ కొట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి సో అది కూడా వేసాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత కాసేపు 1 నిమిషం పాటు కలిపేసి అలా వదిలేయండి. దీంట్లోనే మనం మీ స్పైసీకి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసాము, దాంట్లోనే ఒక 1.5 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కారాలు అటు ఇటు అయినా కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు మంచిగా ఉండదు, తక్కువ తింటేనే మండుతుంది అనమాట. ఇప్పుడైతే కారం వేసి చక్కగా కలిపేసేసి ఇక్కడ మనం ఎంతసేపు వదిలేయాలంటే మూత పెట్టేసి లాస్ట్లో ఒక 3 నిమిషాల పాటు అలా వదిలేయండి, అంతే. చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో. ఇక ఫైనల్ మసాలా మనం యాడ్ చేసుకోండి. చెప్పాను కదా మసాలాలకి ఏమేం కావాలో అవన్నీ వేసి ఇలా పౌడర్ కొట్టుకొని మంచిగా మగ్గనివ్వండి ఒక 3 నిమిషాల పాటు. ఈ మసాలా వేసేసి కొంచెం సేపు అలా వదిలేసిన తర్వాతనే కలపండి. సో ఇక్కడైతే కలిపేసి కాసేపు అలా ఉంచండి. ఈ రెసిపీ అయితే బకారా అండ్ చపాతీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఫైనల్గా మన రెసిపీ అయితే అయిపోయింది, లివర్ ఫ్రై. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, కానీ ట్రై చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఒక్కసారి ట్రై చేయండి, ఈ రెసిపీ మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇంకా చాలా వీడియోస్ పెట్టున్నాను, అవి కూడా చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్ టచ్ కూడా చూసేయండి.